చాలా మంది రోజును మొదలుపెట్టేది టీ కాఫీలతోనే. అందులో కనీసం స్పూన్ చక్కెర ఉంటుంది. స్వీట్లు సహా వివిధ తీపి పదార్థాల్లోనూ షుగర్ అధికం. వాటిని తీసుకుంటే మరింత పంచదార శరీరంలో చేరుతుంది. చక్కెర ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అలాగని పూర్తిగా మానేయాలని కాదు. కానీ చక్కెరను అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి విషంతో సమానమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. రోజువారీ ఆహారంలో షుగర్ పరిమితి దాటి తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి చక్కెరతో కలిగే దుష్ప్రభావాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పంచదారలో నిజానికి ఎలాంటి పోషకాలు ఉండవు. అంటే శరీరానికి దీనివల్ల వచ్చే శక్తి జీరో. ఇది విటమిన్లు, ఖనిజాలను ఏమీ అందించదు. చక్కెరతో చేసిన పదార్థాలు తీసుకుంటే పోషకాహారం తినే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం బలహీనంగా మారుతుంది. కాబట్టి మీరు చక్కెర మానేసినా జరిగే నష్టం ఏమీ లేదు, ఇంకా లాభమే. మనకు 3 రకాల షుగర్స్ మన దైనందిక జీవితంలో ఎవ్రీడే చూస్తుంటాం. ఒకటి గ్లూకోజు, అంటే మనం రైస్లో ఉండేది. రెండోది ఫ్రక్టోజ్, అంటే మనం టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటే దాంట్లో గ్లూకోజు ఫ్రక్టోజు ఈక్వల్ రేషియోలో ఉంటాయి. అలాగే ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రూట్ తిన్నారనుకోండి, దాంట్లో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఆల్కహాల్. ఈ 3 అన్నవి మనకు కార్బోహైడ్రేట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ 3 మెటబాలిజము ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి. అయితే ఫ్రక్టోజు, ఆల్కహాల్ మెటబాలిజం మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కానీ గ్లూకోజ్ మెటబాలిజం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఆహారాన్ని తీసుకుంటామో, మనం తీసుకున్న ఆహారంలో 80% గ్లూకోజు మనకు బాడీకి ఉపయోగపడితే 20% లివర్కి చేరి అక్కడ గ్లైకోజన్గా కానీ లేదా ఫ్యాట్గా కానీ చేరుతుంది. అదే మీరు ఫ్రక్టోజ్ తీసుకున్నారనుకోండి, అంటే ఒక చెంచాడు షుగర్ తీసుకున్నారండి, 50% గ్లూకోజు మన బాడీలోకి వెళ్తే 50% ఫ్రక్టోజు డైరెక్ట్గా లివర్కి వెళ్ళిపోతుంది. ఫ్రక్టోజ్ను మెటబలైజ్ చేయగలిగే ఏ ఆర్గాను మనకు లివర్ తప్ప ఇంకో ఆర్గాన్ లేదు. ఈ ఫ్రక్టోజ్ ఏ విధంగా మెటబలైజ్ అవుతుంది? లివర్లో గ్లూకోజ్ అయితే గ్లైకోజన్గా మారి దాన్ని దాటిన తర్వాతే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది, కానీ ఫ్రక్టోజ్ మాత్రం డైరెక్ట్గా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. చక్కెర నిండిన ఆహారాలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో అవసరానికి మించి షుగర్ ఉంటే కొవ్వుగా మారి ఊబకాయం, గుండెపోటు, రక్తపోటు, ఫ్యాటీ లివర్ సమస్యలకు కారణమవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని చక్కెర తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చక్కెర నిండిన ఆహారాలు తిన్న వెంటనే కాసేపు ఉత్సాహంగా అనిపించినా తరువాత అలసట, చిరాకు వచ్చేస్తాయి. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అయిపోతాయి. కాబట్టి చక్కెర నిండిన ఆహారాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అట్లాగే ఇథనాల్ అంటే ఆల్కహాల్ కూడా డైరెక్ట్గా ఫ్యాట్గా మాత్రమే కన్వర్ట్ అవుతుంది. అంటే ఫ్రక్టోజ్ మెటబాలిజం కానీ మనం తీసుకునే ఆల్కహాల్ మెటబాలిజం కానీ 2 సిమిలర్గా ఉంటాయి. ఈ 2 లివర్లో ఫ్యాట్గా చేరుతాయి. ఈ లివర్గా ఫ్యాట్లో చేరినప్పుడు అందులో ఇన్ఫ్లమేషన్ అంటే వాపును క్రియేట్ చేసి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను క్రియేట్ చేస్తాయి. అంతేకాదు, ఈ గ్లూకోజు ఫ్రక్టోజుకున్న అత్యంత డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే బాడీలో అత్యధికంగా గ్లూకోజ్ లెవెల్స్, ఫ్రక్టోజ్ లెవెల్స్ ఉంటాయో ఇవి మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ని బైండ్ అవుతాయి. వాటినే గ్లైకేషన్ అంటాం. అత్యధికంగా బాడీలో షుగర్స్ అనేది ఉన్నప్పుడు మనకు గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఎర్లీ ఏజింగ్, అంటే త్వరగా ముసలి వాళ్ళు కావటం. అంటే అంత అడ్వాన్స్డ్ ఏజింగ్ ప్రాసెస్ అన్నది ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ చేస్తుంటాయి. ఇవి ఆల్మోస్ట్ మనకి పాయిజన్స్ లాగా వర్క్ చేస్తాయి.